అరే మామ, ఏంట్రా నేను రోజు రోజుకి లావ్ అయిపోతున్నాను. ఈ పొట్ట ముందుకు వచ్చేస్తుంది. ఏ టీ షర్ట్ వేసినా లావ్ కనిపిస్తున్నా. జిమ్ముకెళ్ళు మాయా. వర్క్ స్ట్రెస్ అసలు టూ మచ్ మామ, అస్సలు భరించలేకపోతున్నాను మామ. ఏం చేయాలి మచ్చా? ఏదైనా ఐడియా ఉంటే చెప్పు మచ్చా. జిమ్ముకెళ్ళు మాయా. జిమ్ మిస్టేక్స్ యాజ్ ఏ బిగినర్, లైక్ టిప్స్. మీరు ఇప్పుడే జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు యాజ్ ఏ బిగినర్. సో ఎలాంటి మిస్టేక్స్ జరుగుతాయి ఎక్కువగా, రెగ్యులర్గా ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు? లేదు మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారు, ఇంకా మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చు. అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారు, అడ్వాన్స్ లెవెల్లో ఉండి కూడా మీరు మిస్టేక్స్ చేస్తున్నారు అంటే కనుక ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సో అందులో ఫస్ట్ అందరూ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నో ప్లానింగ్, ర్యాండమ్ వర్కౌట్స్. అంటే చూడండి, జిమ్కి వస్తాడు, వెళ్ళిపోతాడు, ఒక 10 minutes 5 minutes ట్రెడ్మిల్ ఎక్కేస్తాడు, దిగిపోతాడు, వామప్ కూడా ఉండదు, వచ్చేస్తాడు. తర్వాత వాడికి ఏ మిషనరీ దొరికితే ఆ మిషనరీ ఎక్కేసి ఒక 5-10 నిమిషాలు చేసేసి, తర్వాత ఇంకొక మిషనరీకి, ఏ మిషనరీ ఖాళీ ఉంటే ఆ మిషనరీకి వెళ్ళిపోయి చేసేసి, అంటే ఒక ప్లాన్ ఉండదు అనమాట. ప్లాన్ లేకుండా ర్యాండమ్ వర్కౌట్స్ చేస్తాడు. ర్యాండమ్ వర్కౌట్స్ చేసి ప్లాన్ లేకుండా చేయడం వల్ల మీకు రిజల్ట్స్ అనేవి రావు. ఓకే, యూ హ్యావ్ టు స్టిక్ టు ద ప్లాన్. వర్కౌట్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. ర్యాండమ్ వర్కౌట్స్ చేయకూడదు. యూ హ్యావ్ టు డిజైన్ యువర్ వర్కౌట్ ప్లాన్. ఓకే, దట్ వాజ్ ద ఫస్ట్ మిస్టేక్. యూ హ్యావ్ టు అవాయిడ్ దట్. రెగ్యులర్గా చేసే మిస్టేక్ నెంబర్ 2. మిస్టేక్ నెంబర్ 2 ఏంటంటే ఫామ్ అనేది పర్ఫెక్ట్గా చేయరు. ఫామ్ పర్ఫెక్ట్గా చేయకపోతే కనుక మీకు 2 విధాల నష్టాలు. ఒకటి, మీకు రిజల్ట్స్ రావు. సెకండ్, ఇంజురీ ఛాన్సెస్. చాలామంది చేసే మిస్టేక్లో ఇది ఒక కామన్ మిస్టేక్. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు బైసెప్ కర్ల్స్ చేయాలి, మీరు ఆర్మ్స్ ట్రైన్ చేస్తున్నారంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దే కెన్ టేక్ హెవీ వెయిట్స్ తీసుకుంటారు. బిగినర్గా వెళ్ళిపోయి నాకు ఆర్మ్స్ బాగా రావాలని చెప్పేసి 10 kgs లేదా 12 kgs అందరినీ చూస్తారనమాట. సో ఈ అబ్బాయికి బాగా బైసెప్ ఉంది, మనకు బైసెప్ రావాలంటే కనుక హెవీ వెయిట్స్ కొట్టాలని చెప్పేసి పెద్ద పెద్ద వెయిట్స్ తీసుకుని, ఈగో లిఫ్టింగ్ అంటారు దాన్ని, పెద్ద పెద్ద వెయిట్స్ తీసుకుని లిఫ్ట్ చేస్తారు. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీకు రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ రాకపోగా మీకు ఇంజురీ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు బైసెప్ కర్ల్స్ చేస్తారంటే కనుక మీరు ఎల్బో ఫ్లెక్స్ చేసి, కంప్లీట్గా ఎల్బో ఫ్లెక్స్ చేసి, యూ హ్యావ్ టు డూ ఇట్ ప్రాపర్లీ. సో ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్, మీ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. దిస్ ఈజ్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్. ఎల్బో ఫ్లెక్షన్ అనేది కంపల్సరీగా చూడండి, నా ఎల్బో అనేది కిందకి వెళ్ళింది, మొత్తం మళ్ళీ పైకి వచ్చింది. ఇలా ఎల్బో ఫ్లెక్షన్ అనేది జరగాలి. మీరు హెవీ వెయిట్స్ తీసుకుని మీరు బాడీ ఇట్లా మూవ్ చేసి, స్వింగ్ చేసి, మీ హ్యాండ్స్ని ఇట్లా వెనక్కి పెట్టారంటే కనుక షోల్డర్ ఇంజురీస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి, బ్యాక్ ఇంజురీస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు అవాయిడ్ ద మిస్టేక్ దట్ ఈస్ కాల్డ్ రాంగ్ ఫామ్. మిస్టేక్ నెంబర్ 3. సో చాలామంది చేసే మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే ఓవర్ ట్రైనింగ్. సో ఓవర్ ట్రైనింగ్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్. యాజ్ ఏ బిగినర్ యూ షుడ్ స్టార్ట్ లైక్ ఒక 3 days per week ఐ విల్ రికమెండ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఇంటెన్సిటీ లెవెల్స్. సో మీరు ఇప్పుడే జిమ్ స్టార్ట్ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోయి 2 hours a week, లైక్ 6 days 7 days నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే మీరు ఇనీషియల్గా మీకు బాడీ అనేది ఎలా ఉంటుందంటే మీరు ట్రైన్ చేయాలి, ఒక పర్ఫెక్ట్ ఫామ్స్ అనేవి ఫాలో అవ్వాలి. తర్వాత మీకు ఇనీషియల్ డేస్లో ఏంటంటే బాడీ పెయిన్స్ కూడా ఎక్కువగా వస్తాయి. సో ఆ బాడీ పెయిన్స్ ఎక్కువగా రావడం వల్ల మీరు ఏం చేస్తారంటే గివప్ ఇస్తారు. సో ఇనీషియల్గా మీరు ఎక్కువ రోజులు చేసేసి తర్వాత స్టాప్ చేసేస్తే కనుక మీ జర్నీ అనేది స్టాప్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఈ జిమ్ అనేది చేసేటప్పుడు మీరు కన్సిస్టెన్సీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. సో కన్సిస్టెన్సీ లెవెల్స్ మెయింటైన్ చేయాలంటే ఇది లాంగ్ జర్నీ, ఇట్స్ నాట్ ఎ షార్ట్ టర్మ్ జర్నీ. సో యూ హ్యావ్ టు బీ స్టిక్ టు ద ప్లాన్ అండ్ యూ హ్యావ్ టు డూ at least 3 days per a week. That is a recommended one if you are a beginner. Okay, don't overtrain and don't stress yourself and don't injure yourself, and your body recovery అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవాయిడ్ దిస్ మిస్టేక్, ఓవర్ ట్రైనింగ్. కమింగ్ టు ద ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే కొత్తగా వచ్చారు మీరు జిమ్కి,
జిమ్కి కొత్తగా వచ్చారు, మీకు కొంచెం జిమ్ అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. మీకు ఏంటంటే కొంతమంది ఎలా అంటే షై ఫీల్ అవుతారు ఒకటి, ఇంకొకటి ఏంటంటే నేను ఎందుకు వేరే వాళ్ళని హెల్ప్ అడగాలి, నాకు అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, నాకు ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, లేదు మీరు ఏదో కొంచెం బ్లైండ్గా చూసేసి మీరు ఏదో చేసేసా మీ ఓన్గా చేసుకోవాలనే దాని నుంచి బయటకు వచ్చేసండి. ఫస్ట్ మీకు ఏం చేయాలంటే మీరు జిమ్కి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే కనుక మీరు ఏం చేయాలంటే ఎవరినైనా అడగాలి. అడిగి మీకు ఫామ్ తెలియకపోతే తెలుసుకోండి. మీకు ఫ్లోర్లో ట్రైనర్స్ ఉంటారు, ట్రైనర్స్ హెల్ప్ తీసుకోవాలి మీరు, లేదా మీరు ఒక మంచి పర్సనల్ ట్రైనర్ని హైర్ చేసుకోండి. రెండిట్లో ఏదైనా చేయండి, నో ప్రాబ్లం. బట్ మీరు ఎవరిని హెల్ప్ అడగకుండా ట్రైనర్ హెల్ప్ అడగకుండా చేశారనుకోండి, దానివల్ల మీకే ప్రాబ్లం. ఎందుకంటే మీకు ఇంజ్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్లో మీకు ఏం తెలీదు, ఫార్మ్స్ తెలీదు. డోంట్ డూ ఇట్ బ్లైండ్లీ, ఫాలో ద ట్రైనర్స్. సో ఫైనల్ మిస్టేక్ నెంబర్ 5. సో ఈ వీడియో నేను ఏంటంటే ఎక్కువ లెంతీ పెట్టదలుచుకోలేదు. మీకు నిజంగా నా కంటెంట్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఫాలో చేయండి. మీరు కామెంట్ సెక్షన్స్లో ఎంగేజ్ అవ్వండి. మీరు కామెంట్ సెక్షన్లో ఎంగేజ్ అవుతే కనుక మ్యాక్సిమం రీచ్ వస్తుంది. వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అందరికీ. ఎవరైతే జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, బిగినర్గా ఉన్నారో, లేదో ఆపేశారో, వాళ్ళకి మళ్ళీ మోటివేషన్ కావాలంటే కనుక నా వీడియో అనేది మీకు రీచ్ అవుతుంది. సో అలాంటి టార్గెట్ ఆడియన్స్కి వీడియో అనేది కంపల్సరీగా రీచ్ అవుతుంది. కమింగ్ టు ద పాయింట్, మిస్టేక్ నెంబర్ 5 ఏంటంటే చాలామంది ఇప్పుడు కొత్తగా జరిగే ట్రెండింగ్ మిస్టేక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళు ఏం చేస్తారంటే పలానా వ్యక్తి అలా చేస్తున్నాడు, సేమ్ అలానే చేయాలని చెప్పి ఆ వీడియో చూసుకుంటూ రిఫరెన్స్ చేసుకుంటూ చేస్తారు. మీరు చూసుకుంటూ చేయండి, రిఫరెన్స్ చేసుకుంటూ చేయండి, నో ప్రాబ్లం. బట్ యూ హ్యావ్ టు ఫాలో ద ట్రస్టెడ్ పర్సన్. సైంటిఫికల్గా ప్రూవ్ అయిన ఎక్సర్సైజ్ ఉంటాయి, అలాంటి ఎక్సర్సైజెసే మీరు చేయాలి. ఇన్స్టాగ్రామ్లో చూసిన ట్రెండింగ్ అయిన వీడియోని తీసి తెచ్చుకుని ఆ ఫామ్ చేసి అదే వర్కౌట్ చేస్తాను నేను ఇవాళ, అదే వర్కౌట్ ఫాలో అవుతానంటే మీకు రిజల్ట్స్ అనేవి రావు. సో యాజ్ ఏ బిగినర్ యూ హ్యావ్ టు అవాయిడ్ దీస్ ఆల్ మిస్టేక్స్. ఇన్ అప్కమింగ్ వీడియో మీరు ఒకవేళ బిగినర్ అయితే కనుక న్యూట్రిషన్ పార్ట్ ఎలా చేసుకోవాలి, సైమల్టేనియస్గా న్యూట్రిషన్, డైట్, అదేవిధంగా స్లీప్ ఎలా ఉండాలి, వర్కౌట్స్ ఎలా ఉండాలి అనేవి కూడా ఇంకా మీకు ఎవ్రీ వీక్ యూ విల్ గెట్ a one dedicated video for the fitness. Stay tuned to the Vivek Fit Dubai. Irrespective of your fitness levels, either you are a beginner, either you are a intermediate level, either you are in an advanced level, my videos will be the reference point for you. Either you are in Dubai, either you are in India, either you are in all over the world. So here the place, there is no restrictions about the place. So wherever you have, so my videos will be the reference point for you. When you go and search the YouTube, you will get my channel details and everything. You will find the complete information. If you are a beginner, what could be the do's and what could be the don'ts. Okay, if you are intermediate level, what kind of things. So for example, you stop the fitness activity, so how to resume the fitness activity again, how to motivate again, so how to maintain the consistency levels. And also best part, nutrition. So what kind of nutrition you have to follow, how to manage your macros, and how to manage your sleep hours. So I will give you the complete details, each and everything. So not only the gyms are here, and what kind of food you have to maintain it to get results in a specific period of time. So how to maintain those results throughout your journey. That's the main essence of this video. If you feel my video is informative, do subscribe and encourage and engage in the comment section so that I can do the better content for the next upcoming videos. Peace out, stay safe. I'm Vivek, fitness coach living in Dubai. I will show you real fitness, real Dubai. అరే మామ, ఏంట్రా నేను రోజుకి లావ్ అయిపోతున్నాను, పొట్ట ముందుకు వచ్చేస్తుంది, ఏ టీషర్ట్ వేసినా లావ్ కనిపిస్తున్నా, ఏం చేయాలి మామ? చెప్పు మామ, ఏమైనా ఐడియా ఉంటే. జిమ్ముకెళ్ళు మాయా. అరే మామ, ఈ మేనేజర్ గారు ప్రతి 10 నిమిషాలకి
పదే హాఫ్ అన్ అవర్కి వచ్చి అయిపోయిందా అంటాడు. ఏంట్రా మామ ఈ స్ట్రెస్ ఏంటి మామ, ఎన్నాళ్ళు చేస్తావు మామ ఇట్లా? వర్క్ స్ట్రెస్ అసలు టూ మచ్ మామ, అస్సలు భరించలేకపోతున్నాను మామ. ఏం చేయాలి మచ్చా? ఏదైనా ఐడియా ఉంటే చెప్పు మచ్చా. జిమ్కెళ్ళు మాయా. మామ మ్యారేజ్ సెటిల్ అయింది మామ, నెక్స్ట్ వీకే మ్యారేజ్. ఓ మామ కంగ్రాచులేషన్స్. ఓకే, ఎందుకు అమ్మాయి ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది? అమ్మాయి వర్కింగ్, సాఫ్ట్వేర్ వర్క్ చేస్తుంది, సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తుంది. బట్ ఏంటంటే నాకన్నా సన్నగా ఉంటుంది. మనం చూస్తే ఫుల్ లావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు రేపొద్దున ఫ్రెండ్స్ అందరూ ఫుల్ కామెంట్ చేస్తారు. ఏం చేయాలి మామ? ఏదైనా ఒక ఐడియా ఇవ్వు మామ, ప్లీజ్ మామ. జిమ్కెళ్ళు మాయా.